హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. సాయిబాబా గారిని గురువుగారు అని పిలుస్తారు, దత్తాత్రేయ స్వామిని గురుగారు అని పిలుస్తారు. ఇప్పుడు మద్య మాంసాదులు సేవించే వాళ్లకు కొందరు గురువులు నచ్చుతారు. స్త్రీ సంబంధిత వ్యవహారాలతో కొంత కూడి ఉండి చంచలతత్వం ఉన్న లక్ష్మీదేవిని మన దగ్గరనే ఉండాలి. లక్ష్మీదేవి మనకు జీవితకాలం మనతో పాటు ఉండాలంటే అమ్మవారిని ఏం చేస్తే ప్రసన్నం అవుతుంది? నేను రెండు విషయాల్లో కట్టుబడి ఉంటాను. ఒకటి ధర్మనిరతి, రెండవది శీల సంపద. పాతివ్రత్య ధర్మంలోనే నేను ఉంటానని చెప్పింది. అది లేక అష్టాంగ యోగ సాధన ఉన్నా చేతబడి బాణమతి ఏదైతే ఉందో అసలు ఉంటుందా? ఉంటే ఒక వ్యక్తికి చేతబడి చేసినట్టుగా మనం ఎట్లా గుర్తించాలి? విద్య అవిద్య అని రెండు రకాలు. అవిద్య చేత వారిని మోహితపరిచి అవిద్య చేత వారిని పీడితానికి గురి చేసి ఉంటారు. కాబట్టి అమ్మవారు కానీ ఎవరైనా దేవుడు మన శరీరంలోకి వస్తాడనేది ఒక మూఢనమ్మకం అని ఆయన కంపల్సరీ. ఇప్పుడు ఒక సమూహం ఒక చేత చేరినప్పుడు అందులో ఒక పిచ్చి కుక్క ఉన్నప్పుడు ఒకదాని గదిరీనికి రాదండి. మీకేమన్నా అమ్మవారు వచ్చి ఉంటుందా? వస్తుంది కానీ నేను కంట్రోల్ చేసుకుంటే ఎందుకు పిచ్చి చేస్తారు. వెంట్రుక ప్రమాణం అంతా కూడా దోషం లేకుండా వేదాత్మ ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు వాళ్ళే. వేదానికి అమృతాన్ని ఆజ్యం పోస్తున్న వాళ్ళు వాళ్ళే. జగద్గురు ఆమ్నాయ పీఠాలకు అందరూ కట్టుబడి ఉండి వాళ్ళ ఆదేశానుసారంగా నడిస్తే ఆయన డిక్లేర్ చేస్తే తప్ప పీఠ పరంపర నడవదు, నడపకూడదు. మా గురువు ఇచ్చాడు, నేను ఇక్కడికి వచ్చాను. 6 నెలలు ఏడిసిన స్వామి నేను. ఆదిశంకరాచార్యులు, సాక్షాత్తు శివుడు, షిరిడి సాయి, ఒక యోగి రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి గురించి చెప్తే ఒళ్ళు పులకరించిపోతుంది. మీకు మామూలుగా కామ కోరికలు రావంటారా? మరి దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారు? మా టెక్నిక్స్ మాకుంటాయి. వారు ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ మట్టుకు వ్యాధులు వస్తున్నాయి కదా. మీరు కామ కోరికల గురించి అడిగారు, ఇంకా కంప్లీట్ చేయాలి. బీజేపీ అనేసరికి హిందువులు, హిందుత్వం ఎలా అవుతుందండి? నువ్వు హిందువు కాదా?